గైస్ ఈరోజు చేసిందంటే నేనైతే ఎగ్జామ్ లో ఫెయిల్ అన్నమాట. సిగ్గు లేకుండా ఎందుకు చెప్తున్నా అంటే నాకు సిగ్గు లేదు కాబట్టి చెప్తున్నాను అనమాట. చదువు లేదు, సంధ్య లేదు. అందరూ నిజంగా ఎట్లా ఎంత కోపం లైట్ అయినా ఇక నవ్వుకుంటే చెప్తుంది అది. ఇంకా నిజంగా చెప్తున్నాడు అనమాట. పర్సెంట్ ఈ తల్లి తర్వాత ఈ తల్లి కాదు, ఈ తల్లి తర్వాత నీ తల్లి. సైడ్ పెట్టారు దాంట్లో రిజిస్టర్ లో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అవునక్క, చాలా పెద్దగా అనిపిస్తుంది వర్షం, ఎందుకంటే హెల్దీ ఫుడ్ అన్నమాట. చాలా హెల్దీ ఫుడ్ తింటది. రోజు బాదం పప్పులు తింటా, రోజు బాదం పప్పులు తింటా. షీఈ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్ అన్నమాట. ఆమె ఎడ్యుకేషన్కి ఆమె సంపాదించుకుంటుంది. నేను దీనికంటే నేను మార్క్స్ తక్కువ వచ్చినాను కూడా నేను దాన్ని కోపండి, ఎందుకంటే అది కష్టపడుతుంది, సంపాదిస్తుంది, చదువుకుంటుంది. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో గైస్ ఈరోజు చేసిందంటే నేనైతే ఎగ్జామ్ లో ఫెయిల్ అన్నమాట. సిగ్గు లేకుండా ఎందుకు చెప్తున్నా అంటే నాకు సిగ్గు లేదు కాబట్టి చెప్తున్నాను అనమాట. చదువు లేదు, సంధ్య లేదు. యాక్చువల్లీ ఆమెకు సిగ్గు అసలుకే లేదు. నాకు అంటే నా లైఫ్ లో సిగ్గు అనేది, బాధ అనేది, హ్యాపీనెస్ అనేది అన్ని ఉన్నాయి కానీ సిగ్గు ఒకటి లేదు. 600 మార్క్స్ సెలబ్రేట్ చేసుకుని ఇష్టం వర్షిత ప్లీజ్ వద్దు. 10 మార్క్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇస్తుంది అంటే 5 మార్క్స్ వచ్చినాయా? నాకు మ్యాథ్స్ లో 20కి, నాకు మ్యాథ్స్ లో 80కి 15 వచ్చినాయి అనమాట. కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. అందరూ నిజంగా ఎట్లా ఎంత కోపం లైట్ అయినా ఇక నవ్వుకుంటే చెప్తుంది అది. ఇంకా అంటే ఇప్పుడు మనం మొదటి స్టెప్ వేసినాం అనమాట మన లైఫ్ లోకి. ఏ లైఫ్ లో మొదటి స్టెప్ వేసి చదివిందే గట్టిగా విషయం ఇంకా సాధించాలి మనం. ఒక తల్లిదండ్రులు చెప్పాలి ఇట్లా. ఇప్పుడు ఫెయిల్ అయినావు మళ్ళా రాయగలుగుతావు అని మీకు చెప్పే జ్ఞానం బుద్ధులు ఏం లేవు కదా. నేనైతే ఎగ్జామ్ లో ఫెయిల్ అనమాట. నాకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం నా లైఫ్ లో అసలు లేదనమాట. లేకుండానే అన్ని మీతో షేర్ చేసుకోవాలని మీతోనే అన్ని షేర్ చేసుకుంటాను అనమాట. త్వరలో మీకు 100K వస్తే నేనైతే గివ్ అవే ఇస్తాను అనమాట. ఏది కావాలంటే మమ్మీ వాళ్ళు అంటే లైక్ ఏమంటారు తల్లిదండ్రులు తర్వాత గివ్ అవే ఇద్దు కానీ చదువుంటేనే ఏదైనా అప్పుడు కూడా మంచిగా ఫీల్ అవుతారు. సో నిజంగా ఈ వీడియో అయితే ఇంటి వరకు చూడండి. ఫెయిల్ అయిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. సిగ్గు లేదంట. సిగ్గే లేదు, నాకు తెలుసు నీకు సిగ్గు లేదని. సిగ్గు లేదు నీకు. కూడా సిగ్గుండొద్దు అట్లా చేసుకుంటాం అవసరం. అమ్మో ఇప్పుడు వద్దులే పెళ్లి గురించి. నువ్వు ఫస్ట్ నీ కాళ్ళ మీద నిలబడు. పెళ్లి తల్లి అన్న మళ్ళీ అందుగా నాకు తల్లి కావాలి కానీ పెళ్ళి వద్దు. అయ్యో జరగా నాకు ఈ తల్లి కావాలా. నిజంగా చెప్తున్నాడు అనమాట. పర్సెంట్ ఈ తల్లి తర్వాత ఈ తల్లి కాదు, ఈ తల్లి తర్వాత నీ తల్లి. ఏం కన్ఫ్యూజ్ ఎప్పుడు బాగుపడదు. సో గైస్ అందరూ ఫస్ట్ జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఓకే నవ్వుకుంటా అనాల్సి పోనీ ఫెయిల్ అయినా ఏం చేస్తాం చెప్పు. నెక్స్ట్ ఎంకరేజ్ చేస్తాం. టీచర్ ఫెయిల్ అని చెప్తే స్కూల్ లో నువ్వు పెట్టినా దాని మీద సైడ్ దాంట్లో రిజిస్టర్ లో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అన్ని కూతుర్లో పెట్టుంటాం. ఈడ కాదు, నువ్వు కూడా కూతురువే అమ్మ. బొమ్మ ఆమెకి ఓవర్ యాక్షన్. పెద్దగా చిన్నప్పుడు మమ్మీ మమ్మీ అని ఏడుస్తుండే. ఎడికలు తీసుకోవాలి యూట్యూబ్ లేడు అప్పుడు చేసినప్పుడు పొగరు. సరే గాయ్స్, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి.
చూడండి మా వర్షిత ఫెయిల్ అయిందా పాస్ అయిందని చాలా మందికి డౌట్ ఉంది. ఫస్ట్ ఏ చాలా స్కూల్ మంది. ఏ క్లాస్ అన్ని అడుగుతున్నారు అనమాట. సో అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అమరావతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో చదువుతుంది వర్షిత. షీఈ్ ద 7th స్టాండర్డ్. మంచి మార్క్స్ కొట్టింది, పాస్ అయింది. పాస్ అయ్యి ఎవరు చెప్పారు? నీకు తెలుసా? నాకు తెలుసు, రాసిందని నాకు తెలుసు. చూసేదాన్ని అయితే ఈమె రాసిన ప్రకారం ఫెయిల్ అవుతుంది. నేను ఏదైనా కాపీ కొట్టినట్టు అట్లా పాస్ అయింది. అబ్బాయి కరెక్ట్ సో చెప్పిన పాస్ అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పేసి ఇగో ఎక్సలెంట్ వెరీ గుడ్ అని చెప్పేసి అయితే ఇగో చూడండి ఒకసారి అమరావతి స్కూల్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో. సో ఈ స్కూల్లో అయితే చదువుతుంది అనమాట. చాలా అంటే ఒక చిన్న పిల్లలకైనా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ మంచిగా, అంటే వాళ్ళ స్టడీస్ ఆ ఎన్విరాన్మెంట్ కానీ. సో మంచి స్కూల్ ఇది. అంటే ఇది ప్రమోషన్ అని చెప్పట్లేదు, ఎందుకంటే వర్షిత నర్సరీ నుంచి ఇదే స్కూల్లో చదువుతుంది. దాని స్టడీస్, దాని హ్యాండ్ రైటింగ్ అంతా మీకు చూపిస్తాను. అంటే ఈమె చాలా ఎడ్యుకేషన్ కి బెస్ట్ బెస్ట్. ఈమె హ్యాండ్ రైటింగ్ కూడా చూపిస్తే అప్పటివరకు మీరు మాట్లాడి. బట్ సో గైస్, సో అంటే యాక్చువల్లీ ఈ స్కూల్లో స్టడీస్ అనే కాకుండా హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేపిస్తారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలందరూ ఇదే స్కూల్లో చదువుతారు. సో ఇది చాలా మంది అడిగిండ్రు, ఇది వర్షిత హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చెప్పండి. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. అనని కూడా రాదు పాపం, కానీ రాస్తుంది. కానీ ఎందుకు అబద్ధం చెప్పాలి, చాలా బాగా చదువుతుంది, చాలా బాగా రాస్తుంది. ఇగో హ్యాండ్ రైటింగ్, ఇది ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్. చాలా బాగా చదువుతుంది వర్షిత. అయితే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మస్తు చదువుతుంది వర్షిత. నర్సరీ నుంచి అదే స్కూల్లో చదువుతుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది ఉన్నారో అంతమంది అదే స్కూల్ అనమాట. వీళ్ళు కూడా అదే స్కూల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే మస్తు చెప్తుంది. వర్షిత 7th పాస్, ఇప్పుడు 8th క్లాస్కి వెళ్తుంది. అవునక్క, చాలా పెద్దగా అనిపిస్తుంది వర్ష, ఎందుకంటే హెల్దీ ఫుడ్ అనమాట. చాలా హెల్దీ ఫుడ్ తింటది. రోజుకి బాదం పప్పులు తింటా. రోజుకి బాదం పప్పులు తింటా. చాలా బాగా చదువుతుంది వర్షిత. అయితే 7th క్లాస్ పాస్ అయింది. అందరూ అడుగుతున్నారు వర్షిత రిజల్ట్స్ అనేసి. మళ్ళీ ఈ వీడియో ఎవరినన్నా చూసి కాపీ కొట్టమనుకుంటారు ఏమో. ఆల్రెడీ యాక్చువల్లీ రిజల్ట్స్ టైం కాబట్టి ఎవరైనా ఇదే వీడియో చేయడానికి ట్రై చేస్తారు. సో చిన్నప్పుడు మా డాడీ సంతకం పెడుతుంది, ఇప్పుడు నేను సంతకం పెడుతున్నా వర్షిత రిపోర్ట్. కాదు, మా పిన్ని పెడుతుంది, చూపిస్తాను. సో వర్షిత అని ఒక దాంట్లో అంటే కొంచెం చెప్పను, తర్వాత చెప్తా మీకు. మంచి సర్ప్రైజ్ అనమాట అది అయినప్పుడే చెప్తా, ఇప్పుడు చెప్పా. సో మంచి చదువుతుంది. నర్సరీ నుంచి ఒకటే స్కూల్లో ఉంటుంది. మనం తల్లిదండ్రులుగా మనం ఏం ఆస్తులు అంతస్తులు వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, మంచి ఎడ్యుకేషన్స్ మాత్రం ఇవ్వాలి ఈ కాలంలో. అయితే అప్పుడైతే ఎట్లనో ఒకట్లా బతికేస్తుండే కానీ ఇప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్. ఎవరైతే చదువుతున్నారో మంచి చదువుకోండి. ఈ ప్రేమ దోమ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ మన పిల్లి పెట్టారు ఎట్లాగో. సో మంచిగా చదువుకున్నాం అనుకో, బాగుపడతారు జీవితంలో. ఇంక్లూడింగ్ నువ్వు కూడా. అందరూ బాగుపడాలనే ఎడ్యుకేషన్ అని స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే. సో మంచిగా చదవాలనే కోరుకుంటున్నాను. అంటే బాగాలేదు ఈరోజు రేపు కాలాలు బాగాలేదు. ఎవరి జోలికి పోకండి, ఎవరి జోలికి అంటే మాట పెంచుకోకండి ఎవరితోని. అసలు కోపం వచ్చి అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నిన్ననే మా ఏరియాలో ఒక కేసు ఇన్సిడెంట్ అనేది అయ్యింది. 17th టైం నైఫ్తో స్టార్ట్ చేసిందంట, చచ్చిపోయిండు. మాకైతే మస్తు బాధ అనిపించింది చూడంగానే. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఎడ్యుకేషన్ ఒక 25, 24, 23 అట్లా వచ్చింది అనుకో, ఆటోమేటిక్ మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది. నేను పదే చెప్పడానికి రీజన్ కూడా ఇదే. అంటే పిల్లలు చూడాలి, ఫోన్ తీసుకుంటున్నారా, వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అని చెప్పేసి మనం కూడా ఒక పేరెంట్స్ కన్నేసి పెట్టాలి. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చెప్తుంది మాత్రం పక్కకు దొరకండి. ఫోన్ల వల్లనే సగం పిల్లలు అనేది చెడిపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అంటే ఉంటుంది దేనికైనా, కానీ ఇన్స్టాగ్రామ్ వీటి వల్లనే చాటింగ్లను అదని ఇదని చెప్పేసి పిల్లలు కొంతమంది చెడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి.
మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటా. ఇంకా అదే ఆ ఇన్సిడెంట్ చాలా బాధ అనిపించింది నాకు. సో నాకు తెలిసి ఇంకో 2 days కూడా వీడియోస్ చేయకపోవచ్చు. ఒక 3-4 days తర్వాత ఇంకొక వీడియో వస్తుంది. మేబీ చేస్తామో చేయమో తెలీదు. కొంచెం అయితే అంటే వర్షితకు ఒకటి అనుకుంటున్నాము. అది జరిగిన తర్వాతనే అంటే అది ఒకవేళ ఆ టైం చెప్పే సందర్భం వస్తే కంపల్సరీ చెప్తా. షీఈ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక 2 years నుంచి దాని ఫీజు, దాని బుక్స్, దాని బ్యాగ్, షూస్ దగ్గర నుంచి, స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి ఏమున్నా వర్షితానే సంపాదించుకుంటుంది. వర్షిత అంటే వర్షితకు వచ్చేది వర్షిత ఖర్చులకి, వర్షిత ఎడ్యుకేషన్కి, అన్నిటికీ అంటే దాని పైసలు అది పెట్టేసుకుంటుంది. అంటే దాంట్లో నుంచి 1 రూపాయి తీసి ఇటు పెట్టడం అటు పెట్టడం ఏం లేదు. ఆమె ఎడ్యుకేషన్కి ఆమె సంపాదించుకుంటుంది. నేను దీనికంటే నేను మార్క్స్ తక్కువ వచ్చినాను కూడా నేను దాన్ని కోపండి. ఎందుకంటే అది కష్టపడుతుంది, సంపాదిస్తుంది, చదువుకుంటుంది. వర్షిత అయితే చాలా బాగా చదువుతుంది. టీచర్స్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాం అనుకోపోయి టీచర్స్ ఏమంటారంటే ఆమె బాగా చదువుతుంది, ఆమె గురించి అసలు మీరు కంప్లైంట్ ఇవ్వద్దు అంటే 2-3 times ఊరికి అల్లరి చేస్తుంది, వాళ్ళ మమ్మీ మీరికి ఇట్లా అరుస్తుంది అవి అని చెప్తే కూడా టీచర్ అసలు ఆమె బాగా చదువుతుందమ్మా మీరు అంటారు ఇంకా అల్లరంటే ఈ ఏజ్లో ఎవరైనా పిల్లలు చేస్తారు కానీ ఆమె అయితే చాలా బాగా చదువుతుంది అని చెప్పింది. ఎప్పుడైనా నార్మల్గా వర్షిత అంటే ఒక 5th rank లోపట్లే వస్తుంది, చాలా బాగా చదువుతుంది. ఇవన్నీ అసలు ఈ ఏజ్లో ఇవన్నీ మెయింటైన్ చేయడం అసలు చాలా గ్రేట్ అసలు మా వర్షిత. వీడియోస్ కవర్ చేస్తుంది, ప్రమోషన్స్ కవర్ చేస్తుంది, స్టడీస్ కవర్ చేస్తుంది. అటెండెన్స్ కూడా మీరు చూడొచ్చు రిపోర్ట్ కార్డ్లో. కనీసం ప్రతి మంత్ ఒక 23 days అట్లా ఉందనుకోవాలి. 20 days కంపల్సరీ ప్రజెంట్ అవుతుంది మా వర్షిత. అసలు స్కూల్ కూడా డుమ్మాలు కొట్టదు, చాలా బాగా చదువుతుంది. గ్రేట్ వర్షిత. ఇట్లనే నువ్వు 10th class కూడా ఫస్ట్ దాంట్లో పాస్ కావాలి. నువ్వు ఫస్ట్ రాకపోయినా సెకండ్ వచ్చినా పర్లేదు మాకు. ఎందుకంటే మేము స్కూటీ ఇప్పిస్తాం లేకుంటే పాతలు ఇచ్చేసిన కొద్ది అది. అంటే వర్షిత గురించి మంచి చెప్పుకోవాలంటే అదంటే అన్ని కవర్ చేసేస్తుంది ఆ పిల్ల. మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, నేనైతే ఎక్కువ మా వర్షిత మల్టీ టాలెంట్ పర్సన్ అంటే నేను బయట ఎక్కువ చూసినంటే మా వర్షితని. ఈ ఏజ్ లో అసలు అవన్నీ కవర్ చేయడం అంటే చాలా గ్రేట్. మల్టీ టాస్కింగ్ కూడా నేనంటే మా ఇంట్లో ఫ్యామిలీకి అందరికి ఇష్టం అనమాట, మంచిగా చూసుకుంటారు. అందరు బయట కూడా కలిసినప్పుడు నేను ఎవరిని ఇంత పెద్ద చూడను, గొప్ప చూడను. గొప్ప వాళ్ళు అంత పోరు చూపిస్తే మనకు రావద్దు అట్లనే అనుకుంటా. కానీ పేదోళ్ళు అట్లా అంటే మేము కూడా పేదోళ్ళమే, కానీ ఎవరైనా చిన్నోళ్ళు ఏమైనా ఉంటే మాత్రం పెద్దోళ్ళు ఉన్నా కూడా ఫ్రెండ్లీగా కలిసిపోతాను అనమాట. నాకు ఏం లేదు, ఈక్వాలిటీ మొత్తము. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని పోగొట్టలేదు, యాటిట్యూడ్ లేదు, ఏం లేదు. ఉన్నాము ఇన్ఫ్లుయెన్సర్ అంటే బయట పేరు మాత్రమే, ఇంట్లో ఉండు. ఫ్రెండ్షిప్ లో కూడా ఇప్పుడు ఒకరిని తక్కువ ఇవ్వడం, ఒకరిని ఎక్కువ ఇవ్వడం అట్లా ఏం లేదు, అందరు ఈక్వల్. సో మంచి చదువుతుంది వర్షిత అయితే. చూపించిన కదా ఆమె హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా రాస్తుంది. ఇంకోటి వచ్చేసి అంటే అన్ని ఈక్వల్గా చూస్తుంది అనమాట, అన్ని ప్రతి ఒక్కటి అంటే అందరినీ అట్లా ఏం లేదు, అన్ని కవర్ చేస్తుంది, మంచి చదువుతుంది. సో వర్షిత అయితే 7th class పాస్ అయింది. ఇప్పుడు ఏ క్లాస్ అని కూడా అడుగుతున్నారు చాలా మంది. 7th ఇప్పుడు 8th క్లాస్ అండి. ఇప్పుడు 10th అయితే కాదు 8th. ఎందుకంటే ఈమె హైట్ చూసి అందరూ 10th అనుకుంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఆమె కొంచెం అదే హెల్దీగా ఉంటుంది కాబట్టి సో ఆమెను అట్లా. ఇంకేంటి విశేషాలు? సో గైస్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు దావత్ ఇయ్యారు మా వాళ్ళు. మీ కూతురు ఇద్దరు కూతురు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఇచ్చినావు మరి మాకు. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఆకసాన ఒక్క థమ్స్ అప్ కూడా కొని పెట్టారు మాకు. ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ కి దావత్ ఇస్తారు. చాలా మంది నా చిన్నప్పుడు ఫోటోస్ అడుగుతున్నారు కదా, చూపిస్తాను. ఇవ్వండి గైస్, నేను పుట్టినప్పుడు ఆమె 3 months. ఇది 3 months కావాలి. ఇదే 3 months కాదు, సారీ 21 days. 21 days. కాకపోతే అందరు 3 months 4 months అని అడుగుతుండే. అరే ఉండాలి, ఏమైతే చిన్నప్పుడు అట్లనే ఉంటాయి ఫోటోలు. నల్లగా ఉందని ఫీల్ అవుతుంది గైస్. ఇప్పటికి కూడా నల్లగా. ఇవన్నీ వర్షితానే. అంటే అంటే 21 days కి 3 months లాగా ఉంటుండే అనమాట. చిన్నప్పుడు నాకు ఒక ఫ్యాషన్ సాంగ్స్ వినడం చిన్నప్పుడే
సో ఫెయిల్ అయినా అదైనా కూడా పిల్లల్ని కొడుతూ చేస్తుంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంటే మన ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా పక్క వాళ్ళు కూడా ఒక మాట ఇవ్వకుండా అట్లా చేస్తారు. కానీ సో అట్లా అనమాట. ఈ రోజు వీడియో మాత్రం అంతే అనమాట. ఒక 4 days వరకు మళ్ళీ వీడియో చేయము. ఎవరు ఎంత బిజీ ఉంటారో కూడా తెలీదు. మమ్మీకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను కూడా ఒక పని మీద అయితే ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన గైస్, అందరూ ఎగ్జామ్ గురించి అడుగుతారు. నిన్ననే ఒక వర్క్ మీద అయితే నేను వెళ్తున్నా అనమాట ఒక ప్లేస్ కి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తామో తీయమో అది తెలియాలి. కానీ మా మమ్మీ లేకుండా ఫస్ట్ ట్రిప్ అది పోయేనే ఫస్ట్ ట్రిప్ అనమాట. శ్రీశైలంకి ఎవరు పోయిరో మమ్మీ లేకుండా? సెకండ్ ట్రిప్ అనమాట. థర్డ్ ట్రిప్ అనమాట. 2-3 సార్లు పోయింది శ్రీశైలంకి. నేను లేకుండా మస్తు తిరిగేసింది ఆమె. లేదు. సరే గైస్, బాయ్ బాయ్.